తెలంగాణలో స్థానిక ఎన్నికల విషయంలో ఇద్దరు పిల్లల నిబంధన ఏదైతే ఉందో దాన్ని ఎత్తేస్తున్నారు. ఈ ఆర్డినెన్స్ ని ఎత్తివేసేస్తూ అక్కడ గవర్నర్ జిష్ణుదేవ్ అయితే ఆమోదం తెలపడం కూడా జరిగింది. అంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే పోటీ చేసుకోవచ్చు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను చెప్తున్నది. 1995లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత దీన్ని వెత్తేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పటికే 42% రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ కాలయాపన చేసింది. ఆ రిజర్వేషన్లోనేమొచ్చేసి మళ్ళీ ముస్లింలను చేర్చింది. మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నటువంటి వారి నిబంధన కూడా ఎత్తివేసింది. కాబట్టి ఇక అందరూ పోటీ చేసుకోవచ్చు. మొత్తం తెలంగాణని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా చేసేస్తారు. ఇంకా అంటే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోదు కాంగ్రెస్. ఒక రాష్ట్రంలో ఉన్నా, ఒక 2 రాష్ట్రాల్లో ఉన్నా దేశాన్ని నాశనం చేసే యొక్క నిబంధనలు తీసుకొస్తా ఉంటది. ఏదైతే దేశాన్ని కాపాడడానికి పెట్టారో ఆ నిబంధనలు ఎత్తివేయడానికి అందరూ కంకణం కట్టుకొని ఉన్నారు. రాజకీయాల దురుద్దేశాలతో, రాజకీయ ప్రయోజనాల కోసం.